మోటివేటింగ్ గురించి మీరు చెప్తూ ఉంటారు. మోటివేషన్ స్పీచెస్ కూడా మీరు ఇస్తూ ఉంటారు. చాలా మందికి సెమినార్స్, పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ ఐ వాంట్ టు డిస్కస్, పిల్లలకి అని కాదు, పెద్దవాళ్ళకి అని కాదు, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే తను చేసుకున్న పొరపాట్ల వల్ల ఆ స్టేజ్ కి రీచ్ అవ్వకపోవడం జరుగుతుందా, లేకపోతే ఎదుటి వారి ప్రభావం మన మీద పడుతుందంటారా? ఓకే, మనం స్వతహాగా చేసుకున్న తప్పుల వల్ల నష్టపోవడం అనేది మనము లైక్ ఎవరైనా, నువ్వైనా నేనైనా అది గ్రహించవచ్చు. కానీ ప్రతి మనిషి గ్రహించలేనిది ఒకటి ఉంది. అదేంటి అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం లేదా మనం ఎంచుకున్నటువంటి వ్యక్తుల ప్రభావం అనేది ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ కానీ పతనం పైన కానీ చాలా ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూరగాయలు ఉన్నాయనుకోమ్మా, ఒకటి ఏదైనా కుళ్ళిపోయిన కూరగాయ ఉందనుకో, మనం మిగిలిన బాగున్న కూరగాయలతో పాటు కానీ పళ్ళైనా అంతే, బాగున్న పండ్లతో పాటు ఒక కుళ్ళిపోయిన దాన్ని పెట్టావనుకో, అవి ఒక 4-5 రోజుల్లో పాడవలసినవి 1-2 రోజుల్లోనే పాడైపోతాయి. మనం ఇది జనరల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అందుకని ఏం చేస్తాం, ఏదైనా పాడైపోయింది ఉంటే తీసేస్తాం, ఏరేస్తాం కదా. సో మనుషుల్లో కూడా ఏంటి అంటే మనం ఎంచుకునేటువంటి, అంటే మనకి క్లోజ్ సర్కిల్, జనరల్ గా ఏం చెప్తారు అంటే మనకి క్లోజ్ సర్కిల్లో ఉండేటువంటి 5 అంటే యావరేజ్, ఐ మీన్ 5 పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మన లైఫ్ పైన చాలా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా పాజిటివ్, నీకు చాలా పాజిటివ్ థాట్స్ ఉన్నాయి, చాలా అంబిషియస్, నువ్వు ఏదో అచీవ్ చేయాలి, డ్రీమ్స్ ఉన్నాయి. బట్ నీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్, అంటే నువ్వు ఎక్కువ సమయం గడిపేటువంటి వ్యక్తులు ఒకవేళ నెగటివ్ మాట్లాడేవాళ్ళు, లేదా గాసిప్ చేసేవాళ్ళు, లేదా అస్తమాను ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసే మెంటాలిటీ ఉందనుకో, సో వాళ్ళతోటి నువ్వు ఆ సమయం గడపడం వల్ల కంటేజియస్ అంటాం ఇది. ఎలా అంటే ఆ నెగటివిటీ అనేటువంటిది నీకు కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ గా నీకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా నువ్వు, అంటే ఆ ప్రభావం అనేది నీ మీద కూడా ఉంటుంది. నువ్వు కూడా నెగటివ్ గా థింక్ చేయటము, నీలో ఉన్నటువంటి లైక్ అంబిషియస్ క్వాలిటీస్ అని ఏం చేయలేనట్టుగా, అంటే నేనేమి చేయలేనేమో అన్నట్టుగా అయిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. జనరల్ గా ప్రతి మనిషిలో కూడా ఇంతే. అంటే మనిషి మనస్తత్వం ఎలాంటిదంటే స్పాంజ్ లాంటిది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్ గా లేదనుకోమా, ఆ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనలో ఉన్న విల్ పవర్ కన్నా కూడా చాలా పవర్ఫుల్. సో మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ చాలా నెగటివ్ ఉంది, మనం చాలా పాజిటివ్, మనం చాలా విల్ పవర్ ఉంది, ఏదో అచీవ్ చేయాలని ఉంది. బట్ మనం ఆ ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా రానంత వరకు దాని ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు, జనరల్ గా కాలేజ్ గోయింగ్ పిల్లలు చూస్తుంటాం. మన ఇంట్లో మన పెంపకంలో వాళ్ళు చాలా బాగుంటారు, కానీ ఒకసారి బయటికి వెళ్ళిపోయాక వాళ్ళ ప్రవర్తన కానీ, లేదంటే మనం ఏవైతే మన ముందు వాళ్ళు అంబిషియస్ గా డ్రీమ్స్ మనతో డిస్కస్ చేస్తారు, లేకపోతే ఇది అచీవ్ చేస్తాను, గోల్స్ ఇవి అని మాట్లాడతారో, ఒకసారి స్టెప్ అవుట్ అయిన తర్వాత ఎక్కడో అది మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం సమయమైనా సరే 1 hour 2 hours ఆ గడిపినప్పుడు ఏమవుతుంది అంటే, సరదాగా ఉండాలి, నేను దాన్ని అసలు డినే చేయను, ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే, అస్తమానం నెగటివ్ గా మాట్లాడే మనుషులు, అస్తమానం నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులతోటి కొంత తక్కువ సమయం గడపాలి. మనం ఎలా గుర్తించవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ప్రెజెన్స్ లో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, పాజిటివ్ గా అనిపిస్తుంది అంటే అది ఓకే. లేదు అసలు నీకు ఎలాంటి సంబంధం లేకపోయినా 1 గంట మాట్లాడాక నువ్వు అలసిపోయినట్టుగా యాంగ్జియస్ గా ఫీల్ అవుతున్నావు, సంథింగ్ ఏదో చాలా నెగటివ్ గా అనిపిస్తుంది అంటే నిన్ను వాళ్ళు ప్రభావితం చేసినట్టు. ఎనర్జీ డౌన్ అయిపోతుంది, డ్రైన్ అయిపోతుంది. యాక్చువల్లీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. కొంతమంది ఉంటారు అంటే ఎప్పుడో వాళ్ళు లాస్ అయినవన్నీ జీవితాంతం చెప్పుకుంటూ, అంటే నా తప్పేం లేకపోయినా పోయింది, వాళ్ళ వల్ల పోయింది, వీళ్ళ అంటే బ్లేమ్ గేమ్ అనమాట. సో ఆ బ్లేమ్ గేమ్ చెప్పేవాళ్ళు, ఇలాంటివన్నీ ఏంటంటే ఎవరైనా పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా మేము చేయలేమేమో, మేము ఓడిపోతామేమో, ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడిపోవడం వల్ల ఈ మనస్తత్వం అనేది నెగటివ్ సైడ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏదన్నా సాధించాలి, లేకపోతే ఏదన్నా లైక్ గోల్ పెట్టుకొని పాజిటివ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా తమ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పాజిటివ్ గా ఉంచుకోవాలి. తను మాట్లాడేటువంటి వ్యక్తులు, అంటే కొంతమంది రోల్ మోడల్స్ ని పెట్టుకుంటాం కదా, అంటే ఇప్పుడు అది ఒక జోక్ వర్డ్ లాగా అయిపోయింది. ఒకప్పుడైతే రోల్ మోడల్స్ ఉండేవాళ్ళు మన చుట్టూనే, మన రిలేటివ్స్ లో. కానీ మనము కొంత సమయమైనా గడిపేటువంటి వ్యక్తులు కానీ మనము అట్లీస్ట్ చూసేది, ఇప్పుడు మొబైల్ చూడడం ఎక్కువైపోయింది. సో ప్రతిదీ వచ్చిన ప్రతిదీ చూడడం కన్నా ఖచ్చితంగా అందులో అది చూడడం వల్ల నాకు ఉపయోగం ఉంది, లేదా పాజిటివ్ గా నేను ఫీల్ అవుతున్నాను, నా ఎనర్జీ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఐఎమ్ గెటింగ్ అ ఇన్సైట్, నాకు ఒక మంచి పాజిటివ్ థాట్ ఇన్సైట్ వస్తుంది అంటే దాన్ని చూడడంలో తప్పు లేదు. సో మనం గుర్తుపట్టాలన్నమాట, ఎవరి సమక్షంలో మనం నెగటివ్ గా ఫీల్ అవుతున్నామో
అక్కడి నుంచి తప్పుకోవడం మంచిది. అంటే ఒకవేళ ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి, అంటే మరీ మొహం మీద చెప్పలేం కదా నేను నెగటివ్ గా ఫీల్ అవుతున్నాను, కానీ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా స్టూడెంట్స్ లో, ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఎన్నో ఆశలతోటి చదివించుకుంటూ ఉంటారు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడేటువంటి రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు. సో ఈ నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు లేదా మెంటాలిటీ ఇలా ఉన్న వాళ్ళు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడిపోవడం వల్ల యాక్చువల్లీ ఈ పర్సన్ అలాంటి నెగటివ్ పర్సన్ కాకపోయినా ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉండేటువంటి అవకాశం అనేది లేకపోలేదు. సో మన సక్సెస్ కి కానీ మన పతనానికి కానీ మన ఉన్న ఎబిలిటీస్ ఎంత ఇంపార్టెంటో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతే ఇంపార్టెంట్. మనం చూస్ చేసుకునేటువంటి సర్కిల్, అది ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు లేదా మన క్లోజ్ లైక్ రిలేటివ్స్ కావచ్చు, మనం టైం స్పెండ్ చేసేటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. చూజీగా పిక్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ మనిషి ఉన్నారు అనుకో మన చుట్టూ, ఎవ్రీడే నువ్వు ఏదో వింటున్నావు తన నుంచి, లైక్ యు ఆర్ గెటింగ్ మోటివేటెడ్, ఆర్ తను చేసేటువంటి వర్క్ వల్ల నీకు ఎంతో కొంత మోటివేషన్ వస్తుంది, నీకు చేయాలన్న థాట్ వస్తుంది, ప్రతిరోజు ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నావు అంటే, సో దట్ ఈస్ అ పాజిటివ్ సైన్. సో నెగటివ్ ఎలా అయితే కంటేజియస్, పాజిటివిటీ కూడా కంటేజియస్, ఇది కూడా అంటుకుంటుంది. కాబట్టి మనం పాజిటివిటీని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి. ముఖ్యంగా పిల్లలకైతే గనక, ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఫ్రెండ్ సర్కిల్ అబ్జర్వ్ చేయండి. ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. సో ఖచ్చితంగా పిల్లలకి విడమర్చి చెప్పండి. అంటే నీ పైన ప్రభావం చూపించేటువంటి వీళ్ళు ఇలా ఉన్నారు నాన్న, కొంచెం చూసుకో, నెగటివ్ అనిపిస్తే వెంటనే కొద్దిగా అవాయిడ్ చేయి. మరి డైరెక్ట్ గా కాకపోయినా లైక్ ఆ ప్లేస్ లో ఉండక్కర్లేదు మనం కదా, యూ కెన్ ఫైండ్ అ రీజన్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్.